తూనికలు కొలతల శాఖ విన్నారా ఎక్కడ పేరు? వాళ్ళ పేరు ఉంటుంది. ఆయన ఒక మన జిల్లా ఆఫీసర్ ఉంటాడు. ఆయన నెంబర్ కూడా ఉంటుంది. అవసరం ఉంటే ఆయన నెంబర్ మీకు షేర్ చేస్తారు సార్ ద్వారా. మీరు తీసుకొని ఆ సార్ డైరెక్ట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఎవరైనా ఎక్కువ షాప్లలో అంటే ఎక్కువ రేట్ల కంప్లైంట్. అలాగే మెడిసిన్ సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే మన మెడికల్ షాప్ పోతాం, మన మమ్మీ డాడీ లేకుంటే తాతయ్యలు అమ్మమ్మకు వాళ్ళకి కొన్ని అవసరం ఉంటే సామాన్ మెడిసిన్ తీసుకొస్తే వాళ్ళు కూడా ఏంటంటే కొంత ఎక్కువ తీసుకుంటా ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీద ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళ మీద కూడా మనం కంపల్సరీ ఫిర్యాదు చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు ఈ రకంగా. అలాగే ఫుడ్కి సంబంధించింది. ఫుడ్ అంటే ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య ఫేస్బుక్లో సోషల్ మీడియాలో. ఆ మధ్య భువనగిరిలో కూడా కోర్టు కూడా హోటల్ ఉందా, ఉడికి హోటల్, మంజునాథ ఉడికి హోటల్లో కూడా ఒక ఇడ్లీ దోశ తీసుకుంటే సాంబార్లో బొద్దింక వచ్చింది. బొద్దింక తెలిసిన ఆ బొద్దింక వస్తే కస్టమర్ అడిగింది ఏమైనా ఇంత ఎక్కువ ఉంది అది అంటే సారీ చూడలేదు సార్ అంటారు. తీసుకుపోయి అది బయట పడేసి ఫుడ్ ఇస్తారు. కానీ యాక్చువల్గా ఆయన మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, మనకు లేడీ ఉన్నది మేడం ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆమె కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ వాళ్ళ నుంచి కూడా కంప్లైంట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలను, దోపిడీని అరికట్టడానికి మనకు ఇంతకుముందే సార్ చెప్పారు. 1962లో జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు వినియోగదారులకు కూడా కొన్ని హక్కులు ఉండాలి, ఆ హక్కులన్నీ కూడా అన్ని దేశాలు అమలుపరచాలన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మార్చి 15వ తారీఖున ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞాపకంగా అంటే ఆ యొక్క రోజును మనం స్మరించుకోవడానికి ప్రతిరోజు ప్రతి సంవత్సరం మార్చి 15వ తారీఖు నాడు ప్రభుత్వం కూడా కంపల్సరిగా అందరూ అంటే వినియోగదారులతో పిల్లలు కానీ అటు పెద్దలు కానీ అలాగే వ్యాపారస్తులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ ఆఫీస్లో పెద్ద ఎత్తున సమావేశం పెట్టాలి. అయితే మేము గతంలో చెప్పాము కలెక్టర్ గారికి, కానీ కలెక్టర్ గారు అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్లు ఈ ఎలక్షన్స్ కోడ్ అని చెప్పి అది అని చెప్పి ఇదని చెప్పి దీన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాం. మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి పాఠశాలలో కూడా కన్జ్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి. కన్జ్యూమర్ క్లబ్స్ అంటే ఏంటంటే పిల్లలే దాంట్లో అధ్యక్షులు, సెక్రటరీ, ప్రెసిడెంట్, సెక్రటరీలా ఉంటాయి. ఒక 5 సభ్యులు ఉంటారు. అయితే ఈ స్కూల్లో ఏ జరిగినా వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఈ 5 దాన్ని మాట్లాడాలి, చర్చించాలి. వాళ్ళు ఏం చేయాలి, హెడ్ మాస్టర్ దృష్టి తీసుకెళ్ళాలి. హెడ్ మాస్టర్ వాళ్ళు కలిసి అవసరం ఉంటే మాలాంటి వాళ్ళ దృష్టి తీసుకొస్తే మేము ఆ వినియోగదారుల ఫోరంలో కేసులు వేయడానికి మనం డిమాండ్ చేస్తాము, తీసుకెళ్తాము, చేపిస్తూ ఉంటాం. వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే డబ్బులు అయితే అని చాలామంది అనుకుంటా ఉంటారు. ఎలాంటి పైసలు ఉండవు, ₹1 ఖర్చు లేకుండా ఓన్లీ తెల్ల కాగితం మీద రాసి మీ యొక్క అంటే మీ యొక్క ప్రాబ్లం ఏందో రాసి, కాకుండా ఏంటంటే తప్పనిసరిగా బిల్లు అనేది సబ్మిట్ చేయాలి. బిల్లు లేకుంటే ఇంతమంది భాస్కర్ సరిగ్గా చెప్పినట్టు బిల్లు లేకుంటే కేసు నిలబడదు. ఇది నా వస్తువు కాదంటే ఆయన కోర్టుకు వచ్చి ఆయనే అమ్ముతారు, వాస్తవంగా ఆయన దగ్గరే తీసుకుంటాం. కానీ ఏంటంటే ఇది నేను అమ్మలేదు సార్, ఎక్కడో తీసుకొచ్చుకొని నా పేరు చెప్తాను, నా షాప్ పేరు చెప్తాను, దానికి అమ్మలేదు. ఒకవేళ అమ్మితే నాది ఏమన్నా బిల్లు ఉంటే బిల్లు చండి అంటాడు. బిల్లు లేదు కాబట్టి ఏం చేస్తుంది, కోర్టు కొట్టేస్తుంది. అందుకే తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ₹20 అయినా సరే, 50 అయినా, 100 అయినా సరే బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని వారంటీ సామాన్లు ఉంటాయి, గ్యారంటీ సామాన్లు, అది 1 ఇయర్ వరకు, 2 ఇయర్స్ వరకు అంటారు. అలాంటిది కూడా మనం కంపల్సరీగా బిల్ దగ్గర పెట్టుకోవాలి, దాచి పెట్టాలి. దాచి పెడితే ఏంటంటే ఒకవేళ ఫ్యాన్ తీసుకున్నాం, అది 1 ఇయర్ వారంటీ ఇస్తారు, కానీ మధ్యలో ఒక 6 monthsగా ఖరాబ్ అయింది. అప్పుడు ఏం చేయాలి, ఈ బిల్తో సహా ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. ఒకవేళ ఆయన ఇస్తాడా కదా, ఇవ్వకుండా మాట్లాడటం సంప్రదిస్తే నేను తప్పనిసరిగా తీసుకెళ్ళి కోర్టులో కేసు వేయిస్తాను. కానీ ప్రతి జిల్లాకు ఒక కన్జ్యూమర్ కోర్టు ఉండాలి. కానీ మనకు ప్రస్తుతానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఒకటే ఉన్నది. అది మన భువనగిరి కూడా వస్తుంది త్వరలో. దానికోసం కూడా మేము అనేక రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి చేస్తూ ఉన్నాం. ఏదేమైనా జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులు ఎలాంటి మోసపోకూడదు. మన రైతు కుటుంబాలే, ఈ అందరు ఫాదర్స్ అందరూ ఫ్యామిలీ వ్యవసాయం చేస్తూ ఉంటారు. కల్తీ విత్తనాలు అమ్ముతూ ఉంటారు డీలర్. నేను ఇక్కడ పక్కనే ఉంది అనాదిపురంలో ఒక అతను కల్తీ విత్తనాలు అమ్మిండు, ఆ పంట రాలేదు. రాకుంటే అవన్నీ డీటెయిల్స్ ఆయన దగ్గర దాచిపెట్టిండు. అంటే ఎరువులు తీసుకున్నటువంటి విత్తనాలు తీసుకున్న సంచి, బిల్లు కూడా అన్ని దాచిపెట్టిండు. రైతు నన్ను సంప్రదిస్తే మాట్లాడి కేసు వేద్దాం అనుకున్నాను. అనుకోగానే ఆయన ఏం చేసిన, రాత్రి పోయి ఆ రైతుతో మాట్లాడుకుంటూ బతిలాడి ఆయన దాదాపు ₹1,00,000 నష్టపరిహారం వస్తే ఒక ₹20 ఇచ్చేసి ఆయన బతిలాడి కాంప్లిమెంట్ చేసుకుంటాం. కేసు రాకుంటే చేసేసాం.
అంటే ఈ రకంగా మనం రైతులు కూడా మోసపోకుండా, రైతు కూడా వినియోగదారుడే, ప్రతి ఒక్కరు చెప్పే కదా. కలెక్టర్ కూడా వినియోగదారుడే. కలెక్టర్ డ్రెస్ ఉందనుకో ఆయన కొనుక్కుంటాడా, లేకుంటే బట్టలు ఆయన చేసుకుంటాడా, ఆయన కూడా ఒక దగ్గర కొనుక్కోవాల్సిందే కదా. ఆ రకంగా ప్రతి ఒక్కరు వినియోగదారుడే. కాబట్టి మనకు దీని విషయంలో కూడా, క్లాత్ విషయంలో కూడా ఏదైనా సరే పట్టు చీరలు కూడా ఉంటుంది లేడీస్ ఎక్కువ. ఆ పట్టు చీరలు గ్యారంటీ లేకుంటే కూడా మనకు వినియోగదారుడిగా మనం చేయొచ్చు. ఇంకో చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నల్గొండ ఒక దంపతులు ఇద్దరు కొద్దిగా ఏజ్డే, వాళ్ళు హైదరాబాద్ పెళ్ళికి పోతా ఉన్నారు. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే పట్టు చీర కట్టుకుంటుంది. మామూలుగా పెళ్ళికి ఎట్లా అయితే మంచిగా తయారైపోతుంది, పట్టు చీర కట్టుకుని వెళ్ళింది. ఆమె బస్సు అంటే ఎక్కేటప్పుడు ఆ డోర్కు ఒక చిన్న మేకు ఇట్లా బయటకు వెళ్ళింది. డోర్ మనం ఉంటే డోర్, ఆ డోర్కి వెళ్ళి ఈ చీర అంటే కొంగు చినిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ చినిగింది. అంటే ఆమె ఎక్కడ ఉన్నా అంటే యాక్చువల్గా ఆ మేకు లేకుంటే ఏ ప్రాబ్లం కాదు. ఆ మేకు బయటకు వచ్చింది కాబట్టి చీర చినిగిపోతే ఆమె అప్పుడే కండక్టర్ను డ్రైవర్ అడిగింది, ఏందయ్యా ఇట్లా ఉంది, ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని. మాకేం తెలుసా, మేము బస్సు నడిపేయడం వరకు, బస్సు కండక్టర్ టికెట్ తీసుకునే వరకు మా సంబంధం, డిపోలో నడుపుకొని బియ్యం నడుపుకొని అని చెప్పి మాకు నిర్లక్ష్యంగా సంబంధం తీసుకెళ్ళి